ఇప్పటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడడం ఎంత నార్మల్ అయిపోయిందో ఇంటి గోడలకు వాల్ పుట్టి పెట్టి పెయింట్ వేయడం కూడా అంత నార్మల్ అయిపోయింది. ఒకప్పుడు ప్లాస్టింగ్ చేసి పెయింట్ వేయడం అనేది చాలా గొప్ప విషయం. కానీ ఇప్పుడు వాల్ పుట్టి పెట్టకపోతే పెయింట్ వేసినట్లు కన్సిడర్ కూడా చేయడం లేదు. ఎందుకంటే ఇది ఇంటి లుక్ని అంత డిఫరెంట్గా చూపిస్తుంది. అందుకే అందరూ దీన్ని మ్యాండేటరీగా ఫీల్ అవుతున్నారు. అయితే వాల్ పుట్టి ఎందుకు పెట్టాలి, పెట్టడం వల్ల కలిగే లాభాలు నష్టాలు ఏంటి అనే విషయాలు నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మన ఇల్లు చాలా రిచ్ లుక్ ఉండి ప్లాస్టింగ్లో ఉన్న అప్ అండ్ డౌన్స్ని కనపడనివ్వకుండా ఉండాలి అంటే వాల్ పుట్టిని అప్లై చేసుకోవాలి. ఈ వాల్ పుట్టి పెట్టడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే ప్లాస్టింగ్లో ఉన్న అప్ అండ్ డౌన్స్ని కవర్ చేసి ఇంటి గోడలకి స్మూత్ ఫినిషింగ్ ఇస్తుంది. గోడలు వాటర్ని అబ్జర్వ్ చేసుకోకుండా త్వరగా గోడల నుండి జారిపోయేలా ఉపయోగపడుతుంది. గోడలకి ఒక ప్రొటెక్షన్ లేయర్లా పనిచేస్తుంది. మనం చూజ్ చేసుకున్న కలర్ వాల్కి అప్లై చేసినప్పుడు యాక్యురేట్ కలర్ కనిపించేలా రిఫ్లెక్ట్ చేస్తుంది. సిమెంట్ ప్లాస్టర్లో ఉండే పోర్స్ అంటే చిన్న చిన్న రంధ్రాల వల్ల పెయింట్ని ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటుంది. అదే వాల్ పుట్టిలో అయితే ఈ పోర్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల పెయింట్ కన్జంప్షన్ తగ్గుతుంది. సిమెంట్ ప్లాస్టర్ వాల్తో పోలిస్తే వాల్ పుట్టి పెట్టిన వాల్ పైన డస్ట్ పెరిగిపోవడం కూడా తక్కువగా ఉంటుంది. వాల్ పుట్టి అప్లై చేసే ముందు కొన్ని చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే వాల్ పుట్టిలో వచ్చే చాలా ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయవచ్చు. వాల్ పుట్టి అప్లై చేయడానికి ముందు సర్ఫేస్ని ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే డస్ట్, ఆయిల్ రెసిడ్యూస్ వంటివి లేకుండా చూసుకోవాలి. మరియు పుట్టిలో వాటర్ కంటెంట్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. అలానే వాల్ పుట్టి పలచటి లేయర్స్గా మొదటి లేయర్కి రెండో లేయర్కి మధ్య 8 to 12 hours గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయకపోతే వాల్ పుట్టిలో క్రాక్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గోడలు డ్రైగా ఉండేలా చూసుకోవాలి, లేకపోతే పుట్టి పెచ్చుల్లా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలానే పుట్టి అప్లై చేసిన తర్వాత బాగా డ్రై అయ్యాక మాత్రమే పెయింట్ అప్లై చేయాలి, లేకపోతే పెయింట్ సరిగా బాండ్ అవ్వక ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. పుట్టిని పలచటి లేయర్స్గా అప్లై చేయాలి, లేకపోతే అప్లై చేసేటప్పుడు ఎయిర్ క్యాప్చర్ అయ్యి బబుల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయితే ఈ వాల్ పుట్టి అనేది నార్మల్ పెయింటింగ్తో పోలిస్తే కాస్ట్ అండ్ టైం పెరుగుతుంది. అలానే ఇంటి లోపల వస్తువులు తగిలినప్పుడు స్క్రాచెస్ పడి అవి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రికాషన్స్ తీసుకొని వాల్ పుట్టి అప్లై చేసుకొని మెయింటైన్ చేసుకుంటే మీ ఇంటికి మంచి ప్రొటెక్షన్తో పాటు మంచి ఎలిగెంట్ లుక్ కూడా వస్తుంది.